ఆ అభిమన్యుని యొక్క వేగాన్ని నియంత్రించండి అని చెప్పి అందరికీ కూడా ప్రబోధం చేశాడు. చేసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వీరులందరూ కూడా అభిమన్యుడికి అడ్డుపడ్డారు. దుర్యోధనుడు చేతికి చిక్కినట్టుగా చిక్కి జారిపోతుంటే పెద్ద పులికి నోట్లో తాను పట్టుకోవాలనుకున్నటువంటి ప్రాణి యొక్క కండ చిక్కిన సమయంలో ఎవరైనా తప్పిస్తే పెద్ద పులికి ఎంత కోపం వస్తుందో అంత కోపం వచ్చినటువంటి అభిమన్యుడు అరివీరుల్ని లెక్క పెట్టకుండా పడగొట్టడం మొదలుపెట్టాడు. అది చూసి ఇక ద్రోణాచార్యుల వారే స్వయంగా అభిమన్యుడితో యుద్ధానికి వచ్చాడు. అభిమన్యుడు తనను చుట్టుముట్టినటువంటి దుర్యోధనుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, వివింశతి, అశ్వత్థామ, బృహద్బల, శల్య, కృతవర్మ, శకుని, దుశ్శాసన, దుస్సహ వీళ్ళందరినీ కూడా ఎదిరించి పోరాడి తరిమి కొట్టాడు. అశ్మకుడు